తప్పు చేసిన వాడే. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది బైబిల్లో ఉన్న విషయం కదండి అంటే మరి వేదములలో కూడా ఉంది. ప్రతి మానవునిలో పాపమున్నది, అవశ్యం అనుభవోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం, అవసరము. ఏమిటి అవసరము అంటే అనుభవించుట అనేది అవసరం. ఏమనుభవిస్తారు? శుభం చేస్తే శుభం అనుభవిస్తారు, అశుభం చేస్తే అశుభం అనుభవిస్తారు. మరి మానవుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తన ఊహలలో, తన తలంపులలో, తన క్రియలలో, తన పనులన్నిటిలో మంచే చేస్తాడా? మంచే చేస్తున్నాడా? చెయ్యడు కదా. తెలుసో తెలియకో, ఏమండి, జాగృతావస్థలో, స్వప్నావస్థలో తెలిసి తెలియక ఏదో ఒక దోషం మనిషిలోకి వస్తూనే ఉంది. ఆ దోషం మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుందంటే దేవుని ఉగ్రతకు పాత్రులై నరక శిక్షకు ఆహుతైపోయేటువంటి ప్రమాదములోనికి ఆ పాపం మనిషిని తీసుకెళ్తుంది. ఆ పాపం అనేది విడుదల కావాలి, మనిషిలో నుండి పోవాలంటే మానవుడు ఎన్నో పుణ్యకర్మలు, దాన ధర్మములు చేయాలని పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆలోచనలు. కానీ మనిషి చేసేటువంటి పుణ్యకర్మలు లేక పుణ్య కార్యముల వల్ల పాపము నుండి విడుదల కలగదు అని చాలా స్పష్టముగా గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకని దేవుడే ఒక దారి చూపించాడు. పాపములు పోయే దారి ఏంటంటే రక్త ప్రోక్షణము, రక్తము చిందించబడుట. అందుకే పూర్వకాలములో ఎడ్లను, మేకలను, గొర్రెలను బలిచ్చేవారు. కానీ ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని గ్రంథము చెబుతా ఉంది. అవతరించి తనను తాను యజ్ఞము చేసుకుని, ఆహుతి చేసుకుని, తన ప్రాణాన్ని తానే స్వయముగా దారపోసి అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినప్పుడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఆ చిందించబడిన రక్తము వల్ల, ఆ పునరుద్ధారుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల మనిషికి పాపముల నుండి విడుదలనేది కలుగుచున్నది అని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ లోకములో ఇంతమంది ఉన్నారు కదా, మనిషి యొక్క పాపములను తీసేయటానికి ఎవరు ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చారు అని మనము పరికించి చూస్తే ఒకే ఒక్క ఆయన కనిపిస్తున్నాడు చరిత్రలో, గ్రంథాలలో. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు, క్రీస్తు అనే పేరుకు అర్థము అభిషిక్తుడు, రక్షించుటకు అభిషేకించబడి పంపబడినటువంటి వాడు. ఆ పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి చేసిన యజ్ఞమే శిలువ యజ్ఞం. ఆ శిలువ యజ్ఞానికి ముందున్న వారం ఈ మట్టలాది వారం, రేపటి దినం. కాబట్టి నా ప్రియమైన రేలంగి గ్రామ ప్రజలారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఒక్కసారి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ఆలోచన చేయండి. ఆలోచించటం వల్ల మనలో జ్ఞానాత్మ వెలిగించబడుతుంది, జ్ఞాన నేత్రం తెరవబడుతుంది ఆలోచించినప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించిన పరిశుద్ధ రక్తమునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొంది చిరంతనమైన శాశ్వతమైన పరలోక రాజ్య వారసత్వాన్ని, మేలును పొందుకుంటారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే పాప క్షమాపణ కలుగుతుంది. కారణం ఏంటంటే ఆయన మాత్రమే పాపములకు పరిహారముగా తన రక్తాన్ని కార్చాడు కనుక. కాబట్టి ఈ సువర్తమానం అంగీకరించి, ఆలోచించి, గ్రహించి మీరు కూడా మేము పొందిన ఆత్మీయ సంతోషాన్ని పొందుతారని ఆశిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇంకా మీరు తెలుసుకోవటానికి మీకు ఇచ్చిన పేపర్ వెనకాల అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. సంప్రదించండి. మీ అభిప్రాయాలను, మీ యొక్క ప్రశ్నలను తెలియచేయండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ధన్యులవ్వండి. దయచేసి నరకానికి మాత్రం వెళ్ళొద్దు. ప్రభు అయిన యేసు మీ కుటుంబములను రక్ష